ఈ కొత్తగా పిగ్ ఫార్మింగ్ అదే పందుల బిజినెస్ పెట్టేవాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఇది మార్కెట్ ఉందా లేదా అని చెప్పేసి పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతూ సతమతం అవుతున్నారు. నేను వాళ్ళ కోసమే ఇలా వీడియో చేస్తున్నాను. అయితే నేను ఏమంటా అంటే ఇది 3 రకాలుగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అంటే 1 కట్టింగ్ పర్పస్, 2 బ్రీడింగ్ పర్పస్, 3 పిల్లల్ని అమ్ముకోవచ్చు. ఇలా 3 రకాలుగా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు కట్టింగ్ పర్పస్ గురించి తెలుసుకుందాం. ఈ కట్టింగ్ పర్పస్ ఏంటనంటే నేను సింపుల్గా చెప్తాను. నీ దగ్గర 100 ఎనిమల్స్ ఉంటే 100 ఎనిమల్స్ అమ్మడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు. అది బెస్ట్. ఏంటనంటే 100 నుంచి 120 కిలోల మధ్యలో ఈ 100 ఎనిమల్స్ నీ దగ్గర ఉంటే పర్ఫెక్ట్గా నువ్వే వెళ్ళి తీసుకొని నాగాలాండ్ అయినా, అస్సాంకైనా, ఇట్లా బెంగళూరుకైనా నువ్వే తీసుకొని వెళ్ళచ్చు. ది బెస్ట్ ఆప్షన్. ఏంటంటే మనము అంతవరకు పెంచలేం కాబట్టి ఈ మధ్యవర్తులు వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో నువ్వే మార్కెట్ చేయాలనుకుంటే నీకంటూ ఒక పర్ఫెక్ట్ ఒక వెహికల్ తీసుకొని ఒక 100 ఎనిమల్స్ని 120 కిలోలు చేసి పర్ఫెక్ట్గా వాటికి సంబంధించినటువంటి అన్ని లైసెన్సులు తీసుకొని నువ్వే తీసుకొని వెళ్తే దాదాపు 250 రూపాయల కిలో చొప్పున మనం అమ్మడం జరుగుతుంది. లేకపోతే మన దగ్గరికి వాళ్ళే వచ్చి తీసుకుపోవాలంటే 150 నుంచి 200 మధ్యలో ఈ రేట్లు ఉండడం జరుగుతుంది. ఇది కట్టింగ్ పర్పస్. ఈ కట్టింగ్ పర్పస్లో నువ్వు వేస్టేజ్ వేసుకోవచ్చు. అంటే హోటల్ వేస్టేజ్ అయినా, హాస్టల్ వేస్టేజ్ అయినా, ఈ చికెన్ వేస్టేజ్ అయినా, ఇట్లా నీకు ఇష్టం వచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇంకా నీకు ల్యాండ్ ఉంటే మొక్కజొన్న బెస్ట్, సోయా ఇట్లా వేసుకొని ఈ కట్టింగ్ పర్పస్లో కూడా మనం పెంచుకోవచ్చు. సో ఇట్లా ఈ మార్కెట్ను ఫస్ట్ మనం కటింగ్ పర్పస్లో ఇట్లా చేసుకోవచ్చు.